నమస్తే, నేను మీ మేరుగు రాజేష్. ఇక నిన్నటి రోజు అయితే బల్క సుమన్ మొన్న రిమాండ్కి పోయింది కదా. ఇక రిమాండ్ పోయినాక బయటకు అయితే వచ్చిండు. ఇక బయటకు వచ్చిన తర్వాతనైతే ఆయన ఏమంటుండంటే ఐ లవ్ యూ వివేక్ అంటుండు. ఈయన ఓ రాజకీయ నాయకుడు ఐ లవ్ యూ చెప్తుండు. మరి ఈయన లవర్ అనుకుంటుండే ఇది వివేక్ వెంకటస్వామి ఏమన్నా ఆయనకు. అయ్యో ఇనూరి ఈ మాటలు ఇనూరినాయి. బాగా కొట్టిరు, బాగా కొడుతురు, బాగా ఇబ్బందులు పెడుతురు మమ్మల్ని. సరే ఐ లవ్ యూ వివేక్. ఈయన ఐ లవ్ యూ వివేక్ అంటుండే ఏమన్నా ఉండాలి. బాగా కొడుతుర్రట. ఈ ఏనన్నా కొట్టిరా అసలు కాంగ్రెస్ వాళ్ళు ఏనన్నా బీఆర్ఎస్ వాళ్ళు ఏనన్నా కొట్టినట్టు కనబడ్డదా కనీసం? ఏం మాట్లాడుతున్నావు బల్క సుమన్? ఐ లవ్ యూ వివేక్. చాలా ఇబ్బందులు పెడుతున్నావు, సంతోషం, ఓకే, నో ప్రాబ్లం. సరే కానీ ఏదేమైనా అంతిమంగా ఒక మాట మాత్రం నేను తెలియజేస్తా ఉన్నా. ఈయనేమో మాట తెలియజేస్తున్నట. వీళ్ళు బాగా ఇబ్బంది పెడుతురట. వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పెట్టినంత ఇబ్బంది అయితే కాంగ్రెస్ వాళ్ళు ఏడ కూడా పెడతలేరు వాస్తవానికి చెప్పాలంటే. ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు ఈయన ఇబ్బంది పెడితే ఈ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ మొత్తం భూస్థాపితం అయ్యేది, కొలాప్స్ అయ్యేది. ఈయనేమో మాట చెప్తున్నట చూడుర్రి. ఏది గట్టిగా లేదు, అన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. అయ్యో అన్ని ప్రజలు గమనిస్తురట. ప్రజల ముందే అన్ని ప్రజాక్షేత్రంలో ఉన్నాయి. మేము ఎట్లా ఓకే సంతోషం, బాగా ఒట్టిరు, అన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇవాళ మేమేందో మీరేందో ప్రజల ముందే అన్ని ప్రజాక్షేత్రంలో ఉన్నాయి. మేము ఎట్లా ప్రవర్తిస్తున్నాం, మీరు ఎట్లా ప్రవర్తిస్తున్నారో రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు, కేతంపల్లి మున్సిపాలిటీ ప్రజలు చూస్తూ ఉన్నారు. అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు గొప్పలు, ప్రజలు ఇక్కడ తీర్పు ఇచ్చి రావాలి ఎన్నికలకు సంబంధించి. ఇక బల్క సుమన్ అంటుండు ప్రజలు తీర్పునిచ్చిర్రు, ఇది ఇచ్చిర్రు అని చెప్పి బల్క సుమన్ మాట్లాడుతుండు. బల్క సుమన్ గారు కాంగ్రెస్ పార్టీన ఒకవేళ మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఏమన్నా వేయాలనుకుంటే ఈ పార్టీకి అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ పార్టీకి మిమ్మల్ని ఎప్పుడో కొలాప్స్ చేసేది కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఒకవేళ తలుసుకుంటే. కానీ కాంగ్రెస్ పార్టీ అసలు ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఇంత బుద్ధి లేదు. కానీ వాస్తవానికి చెప్పాలంటే నిన్ను జైలు వేసి నిన్ను ఆడ హీరోని చేసినట్టు అయింది. వాస్తవానికి చెప్పాలంటే ఈయన ఏదో పీక్ పడగొడతాడని కాదు, ఈయన జైలు వేసి నేను హీరోని చేసినట్టు అయింది. మీరు ఏం చేసినా ప్రజలు గమనిస్తుర్రు, నువ్వు ఎప్పుడు కాదు, ప్రజలు గమనిస్తుర్రు. కాబట్టే తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కానీ మళ్ళీ అదే ప్రజలు అదే కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతురు. బల్క సుమన్ గారు మీరు అన్నట్టు నన్ను ఇబ్బంది పెట్టిర్రు, నా కొడుకు బర్త్డే ఉండే అని మాట్లాడిర్రు. మస్తు వీడియోలు ఉన్నాయి ఏవో నా కొడుకు బర్త్డే ఉండే అని చెప్పి మాట్లాడుతున్నావు నువ్వు. ఏవో భోజనం చక్కగా ఇయ్యలే. నాకు 2 రోజుల పాటు గొంతు నొప్పి వస్తే ఇప్పటికి కూడా నా త్రోట్ ఇంకా సెట్ కాలే. నాకు చక్కగా ట్యాబ్లెట్ ఇయ్యలే. కొంచెం ఫీవర్ ఇష్యూ ఉంది అంటే వచ్చి చూసే పరిస్థితి లేదు. ట్యాబ్లెట్లు ఇవ్వరు, డాక్టర్లు వచ్చి చూడరు, మొత్తం దోమలు. బల్క సుమన్ దోమలున్నాయి, జైల్లో నన్ను పట్టించుకోలే అని మాట్లాడుతున్నారు కదా. ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మీరు డిటెన్షన్ జైల్లో వేసినప్పుడు మరి ఏడికి పోయిర్రు? బల్లులు తొండలు తిరిగే జైల్లో వేసిరు కదా. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బల్లులు తొండలు తిరిగే జైల్లో వేసిరు కదా. మీరు మానసికంగా కోలుకోవద్దని ఎన్నో ఇబ్బందులు పెట్టింది కదా. అప్పుడేమో మాటలు రాలేవు. ఇంకా గిర అంటాడు కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారము, అదేవిధంగా తర్వాత జరిగినటువంటి ప్రాసెస్ దీని గిట్లా అంటాడు. ఇలా వాయిస్ వినబడతలేదు ప్రజలారా. కానీ బల్క సుమన్ అన్నాడు ఇవాళ నా కొడుకు బర్త్డే ఉండే, నన్ను బయటకు రాకుండా చూసిర్రు ఇటు వివేక్ వెంకటస్వామి అటు రేవంత్ రెడ్డి అని బల్క సుమన్ మాట్లాడుతుండు. అదే బల్క సుమన్ గారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ బిడ్డ నిశ్చితార్థం ఉంటే మీరు తీసుకుపోయి జైల్లో వేసి మఫ్టీలో తీసుకొచ్చిర్రు. మరి అతను ఎంత బాధ అనుభవించాలి బల్క సుమన్ చెప్పుర్రి. రేవంత్ రెడ్డి ఫోటోలు చూపిస్తా. అయ్యో
ఈ ఫోటో చూడుర్రి, ఈ ఫోటో రేవంత్ రెడ్డి మఫ్టీలో వచ్చి తన బిడ్డ నిశ్చితార్థానికి మఫ్టీలో వచ్చి హాజరయ్యిండు. మరి ఆ రోజు మీరు చేసినటువంటి అరాచకాలకు మరి వాళ్ళు ఎంత బాధపడాలి? ఇగో మొత్తం మఫ్టీలో ఎవరితోని మాట్లాడొద్దు, ఎవరితో నోరు మెదపద్దు అని పోలీసులు ప్రొడక్షన్ తోటి మొత్తం ఫంక్షన్ హాల్లో పోలీసుల మధ్యలో రేవంత్ రెడ్డి వాళ్ళ కూతురు నిశ్చితార్థానికి హాజరయ్యిండు. మర్చిపోయారా గతం బల్క సుమన్? ఇప్పుడు ఇక అధికారం కోల్పోయి, వాస్తవానికి మీ అధికారం కోల్పోవడానికి కారణం మీ అహంకారము, మీరు చేసినటువంటి అన్ని లంగా పనులకే మీరు తెలంగాణ రాష్ట్రంలో అధికారం అనేది కోల్పోయారు. ఇప్పటికైనా మారండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు మేము ఏం చేస్తే ఇక మా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే అనే దానిపైన మళ్ళీ కొత్త కోణం అయితే ఆలోచించుకోరు ఇక.